హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరు? నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మన ఛానల్ 100 సబ్స్క్రైబర్స్ని క్రాస్ అయింది. 2 days బ్యాక్ క్రాస్ అయిందండి. బట్ నేను రికార్డ్ చేసిన వీడియోస్ ఉండటం మూలంగా ఆ పోస్ట్కి బిఫోర్ వాయిస్ ఓవర్ ఆల్రెడీ రికార్డ్ చేసి ఉండటం మూలంగా నాకు అప్పుడు చెప్పడం కుదరలేదు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలండి. సో ఇవాళ నేను ద బెస్ట్ రసం పౌడర్ రెసిపీ అనేది చూపించబోతున్నానండి. మనం రసం అనేది టొమాటోస్, చింతపండు, మిరియాలు చాలా రకాల కాంబినేషన్స్ ప్రిపేర్ చేస్తుంటాం. కానీ ఇవాళ నేను చూపించబోయే ది బెస్ట్ రసం పౌడర్ రెసిపీతో మీరు ఒక్కసారి రసం అనేది ప్రిపేర్ చేసి చూడండి. డెఫినెట్లీ తిన్న వాళ్ళందరూ మళ్ళీ మళ్ళీ అడిగి మరీ మీతో చేయించుకుంటారు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ నేను ఈ రసం పౌడర్ ప్రిపేర్ చేయడానికి అన్ని స్టాండర్డ్ మెజర్మెంట్ ఉన్న బౌల్స్ తీసుకున్నానండి. అంటే నేను చూపిస్తున్న 6 బౌల్స్ కూడా స్టాండర్డ్, అంటే సేమ్ సైజ్ అండ్ వెయిట్ ఉన్న బౌల్స్. సో ఫస్ట్ ఈ రసం పౌడర్ ప్రిపేర్ చేయడానికి నేను 1 full bowl ఆఫ్ కందిపప్పు తీసుకున్నాను. అలాగే 1 full bowl ఆఫ్ ధనియాలు తీసుకున్నాను. 3 teaspoons ఆఫ్ మిరియాలు తీసుకున్నాను. 2 teaspoons జీలకర్ర తీసుకున్నాను. 1/2 teaspoon మెంతులు తీసుకున్నాను. అలాగే మీరు తినే స్పైసీనెస్ బట్టి రెడ్ చిల్లీస్ కౌంట్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నేను 7 ఎండుమిరపకాయలు అనేది తీసుకున్నాను. ఎందుకంటే మిరియాలు కూడా యూజ్ చేస్తున్నాం కదా, సో ఆ ఘాట్ అనేది మిరియాల నుంచి కూడా వస్తుంది. సో మీరు తినేటప్పుడు ఆ స్పైసీనెస్ని బట్టి మీరు ఆ ఎండుమిర్చి కౌంట్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోండి. సో ఫస్ట్ ప్రాసెస్లో ఏం చేయాలంటే, కొంచెం మందంగా వెడల్పుగా ఉన్న ఒక కడాయి తీసుకోండి. ఆ కడాయిలోకి నేను తీసుకున్నటువంటి ధనియాలు అనేది వేసేసి ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకోండి త్రూ అవుట్ ద ఫ్రైయింగ్ ప్రాసెస్. మీరు కొంచెం పేషెన్స్తో మీరు ఒక్కొక్క ఇంగ్రీడియంట్ స్లో ఫ్లేమ్లో అంటే సిమ్లోనే ఉంచుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్, మంచి అరోమా వచ్చే వరకు మీరు దాన్ని రోస్ట్ చేసుకోవడం మూలంగా మనకి రసం పౌడర్ అనేది చాలా పర్ఫెక్ట్గా అరోమాతో ప్రిపేర్ అవుతుందండి. అలాగే ఈ రసం పౌడర్ని ఒక్కసారి ప్రిపేర్ చేసుకుని మీరు స్టోర్ చేసుకుంటే ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో 6 months పాటు చాలా ఫ్రెష్గా ఉంటుందండి. రసం పౌడర్ అనేది మనకి రెడీగా ఉంటే ఎప్పుడంటే అప్పుడు ఇన్స్టెంట్గా రసం అనేది చాలా క్విక్గా 10 అంటే 15 నిమిషాల్లో మనం ప్రిపేర్ చేసుకుని రెసిపీ అనేది ఎంజాయ్ చేసేయచ్చు. సో ఫస్ట్ ధనియాలు అనేది వేసి మీరు ఎటువంటి ఆయిల్ అనేది యూజ్ చేయొద్దండి. ఈ ఫ్రైయింగ్ ప్రాసెస్లో అన్నీ కూడా డ్రై రోస్టే చేయాలి. సో ధనియాలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు వెయిట్ చేశానండి. ధనియాలు మనకి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు, జస్ట్ లెస్ దాన్ 2 minutes టైం మాత్రమే పడుతుంది. సో దగ్గరుండి నిదానంగా దాన్ని యూనిఫామ్గా అన్ని సైడ్స్ మీరు రోస్ట్ అయ్యేలాగా చేసుకోండి. సో ధనియాలు ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి. తర్వాత నేను తీసుకున్నటువంటి కందిపప్పు కూడా వేశాను. కందిపప్పు కూడా ఫ్రై అవుతుంటే మనకి మంచి అరోమా అనేది వస్తుందండి. మేక్ షూర్ ఆ పప్పు బర్న్ అయ్యే వరకు మీరు ఉంచకండి. సో కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాన్ని కూడా అదే ప్లేట్లోకి తీసుకున్నాను. తర్వాత నేను తీసుకున్నటువంటి 2 teaspoons ఆఫ్ జీలకర్ర అనేది వేసేసానండి. సో జీలకర్ర కూడా మనకి చాలా క్విక్గా ఫ్రై అయిపోతుంది. సో మీరు దగ్గరుండి పేషెన్స్తో మీరు ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే, నేను తీసుకున్న టీస్పూన్ మెజర్మెంట్ క్వాంటిటీ అనేది మీకు చూపిస్తున్నానండి. జనరల్లీ మనకు మెజర్మెంట్ స్పూన్స్ అంటే బయట సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ నేను చూపిస్తుంది మీకు 1 teaspoon అని రాస్తుంది. 1 TSP. TSP అంటే టీ స్పూన్ అండి. TBSP అని ఉంటుంది కొన్ని స్పూన్స్ మీద, అది టేబుల్ స్పూన్ అని. సో ఇప్పుడు జీలకర్ర కూడా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఆ ప్లేట్లోకి తీసుకున్నాను. తర్వాత మెంతులు అనేది వేసానండి. మెంతులు అనేది మనం చాలా తక్కువ క్వాంటిటీ తీసుకుంటామండి. ఎందుకంటే మనం మెంతుల నుంచి మనకి చేదు అనేది ఉంటుంది కదా, సో అందుకనే మనం జస్ట్ బ్యాలెన్స్ చేయడానికి మాత్రమే మెంతులు అనేది యూజ్ చేస్తాము. ఇది 1/2 teaspoon నుంచి 1/2 teaspoon వరకు తీసుకోవచ్చండి. సో ఈ మెంతులు కూడా చాలా క్విక్గా ఫ్రై అయిపోతాయి. ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇందాక తీసుకున్నటువంటి ఎండుమిర్చికున్న తొడాలనేది తీసేసానండి మీన్ గ్యాప్లో. సో ఎండుమిర్చిని కూడా మంచి, అది ఎండుమిర్చి మనకి ఫ్రై అయింది లేదు ఎలా తెలుస్తుందంటే, మనం జనరల్లీ ఆయిల్లో వేస్తే మనకి బ్లాక్ కలర్గా టర్న్ అవుతుంది కదా ఫ్రై అయ్యేటప్పుడు. సో ఇలా ఇక్కడ కూడా అంతేనండి. ఇక్కడ మీకు ఒకటి తీసి చూపిస్తున్నాను, చూసారా? చక్కగా 2 sides కూడా బ్లాక్ కలర్లోకి టర్న్ అయింది. మరీ ఎక్కువసేపు ఉంచితే ఆ హీట్కి ఇంకా బాగా మాడిపోతుందండి. సో మనకి బ్లాక్ కలర్గా ఆల్మోస్ట్ టర్న్ అవుతుంది అని అనుకున్నప్పుడు వాటిని తీసేసుకుని ఆ ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు నేను లాస్ట్లో ఇందాక మీకు చూపించినటువంటి మిరియాలు అనేవి వేస్తున్నాను. ఇక్కడ నేను నార్మల్ మిరియాలే యూజ్ చేశానండి, తోక మిరియాలు అనేది యూజ్ చేయలేదు. జనరల్గా మనకు మార్కెట్లో 2 రకాల మిరియాలు ఉంటాయి, నార్మల్ మిరియాలు, తోక మిరియాలు. తోక మిరియాలు కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటాయండి. సో నార్మల్ మిరియాలే యూజ్ చేశాను నేను. మీరు మిరియాలు ఎప్పుడైనా పర్చేస్ చేసుకున్నప్పుడు షాప్స్ నుంచి ఒకసారి దాన్ని బాగా ఏరుకోండి. ఎందుకంటే మిరియాలలో ఎక్కువగా బొప్పాయి గింజలు అనేది కలుపుతారండి. సో వాటిని ఒకసారి బాగా వేరుకుని ఆ బొప్పాయి గింజలు లాంటివి మీరు ఏమైనా నోటీస్ చేస్తే సెపరేట్ చేసేసి అప్పుడు మీరు కుకింగ్లో యూజ్ చేసుకోవచ్చు. సో మిరియాలు కూడా ఫ్రై అయిపోయినాయండి. నేను అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను కదా. సో దాన్ని నార్మల్ రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు వెయిట్ చేశాను. నార్మల్ రూమ్ టెంపరేచర్ వచ్చాక
ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకున్నానండి. జనరల్లీ మనకు మిక్సీతో పాటు చిన్న మిక్సీ జార్ ఒకటి ఇస్తారు కదా మనం చట్నీస్ అవి ప్రిపేర్ చేసుకోవడానికి. సో నేను ఆ మిక్సీ జార్ తీసుకున్నాను, ఎందుకంటే దానికి బ్లేడ్స్ అనేవి బిగ్ మిక్సీ జార్తో కంపేర్ చేస్తే కొంచెం షార్ప్గా ఉంటాయి. సో నేను తీసుకున్న ఈ పప్పులన్నీ కూడా 2 బ్యాచెస్గా నేను గ్రైండ్ చేసుకున్నానండి. సో ఒక బ్యాచ్ గ్రైండ్ చేసుకున్నాక సో చూసారు కదా నాకు పౌడర్ అనేది ఇలా చక్కగా స్మూత్గా వచ్చేసింది. మీకు కొంచెం బరగ్గా వచ్చినా కూడా పర్వాలేదండి, మీరు ఆపి హై పల్స్ మీద మీరు దాన్ని ఫైన్ పౌడర్ లాగా మీరు చేసేసుకోవచ్చు. సో నేను 2 బ్యాచెస్ పౌడర్ చేసేసుకున్న తర్వాత ఇలా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు నేను తీసుకున్న మెజర్మెంట్ బౌల్స్ అన్నిటితోనూ నేను రసం పౌడర్ అనేది కలిపి పట్టుకుంటే నాకు 100 grams ఆఫ్ రసం పౌడర్ అనేది వచ్చిందండి. సో మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకునే క్వాంటిటీని బట్టి నేను చెప్పిన మెజర్మెంట్స్ అనేవి మీరు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్. సో ఇంతేనండి, ది బెస్ట్ రసం పౌడర్ రెసిపీ అనేది ఇప్పుడు నేను మీకు చూపించాను. సో మీకు కనుక నా ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ రింగ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.